కంపనలు సంభవించాయి. నిమిషం పాటు తీవ్ర భూకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప లేఖనిపై దీని తీవ్రత 7.1గా నమోదైనట్లు తెలుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి ఈశాన్య భారతం వరకు హిమాలయ సానువుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్ భూకంప విలయం నుంచి తేరుకోకముందే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మరో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. జార్ఖండ్, బీహార్, బంగాల్, అసోం ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. నిమిషం పాటు తీవ్ర భూ ప్రకంపనలు సంభవించాయి. के भाग के आए हैं और से हम लोग के लिए डर है। పూర్ణచంద్రరావు గారు ఇప్పటికీ 100 ఆఫ్టర్ షాక్స్ వచ్చాయని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాని తగ్గుదల తీవ్రత తగ్గుతూ వస్తుందని చెప్పారు ఇంతకుముందు శాస్త్రవేత్తలు. అయితే ఇప్పుడు మాత్రం 7.4 అంటే అతి తీవ్రతగా దాదాపుగా 7.9కి దగ్గరలో ఉంది. ఇది
మరోసారి నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. 7.4 తీవ్రతతో ఇది సంభవించినట్టు సమాచారం. దీంతో ఉత్తర భారతంలోనూ అదేవిధంగా మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అడిగి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుసుకుందాం. నమస్తే పూర్ణచంద్రరావు గారు. నమస్తే అండి. ఈ మళ్ళీ నేపాల్ కేంద్రంగా భూకంపం సంభవించింది. 7.4 తీవ్రతతో సంభవించింది. అయితే దీనికి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు, నష్టం ఎంతవరకు ఉండొచ్చు? చూడండి, ఇప్పుడు మనకి ఏప్రిల్ 25న మెయిన్ ఎర్త్క్వేక్ వచ్చింది మనకి 7.8 మ్యాగ్నిట్యూడ్. అయితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే దాని ఆఫ్టర్ షాక్స్ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 ఆఫ్టర్ షాక్స్ వీ హ్యావ్ రికార్డెడ్ ఎట్ ఎన్జీఆర్ఐ హియర్. అండ్ ఇవాల్టి after shock recorded and this పూర్ణచంద్రరావు గారు, ఇప్పటికీ 100 ఆఫ్టర్ షాక్స్ వచ్చాయని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాని తగ్గుదల తీవ్రత తగ్గుతూ వస్తుందని చెప్పారు ఇంతకుముందు శాస్త్రవేత్తలు. అయితే ఇప్పుడు మాత్రం 7.4 అంటే అతి తీవ్రతగా దాదాపుగా 7.9కి దగ్గరలో ఉంది. ఇది మరోసారి భారీ భూకంపం నేపాల్ను వణికించింది. కాఠ్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప లేఖనిపై తీవ్రత 7.4గా నమోదైంది. 12 గంటల 35 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 59 సెకన్ల పాటు భూమి కంపించింది.